నేను వెళ్ళి అంత ట్రైనింగ్ చేశాను. నాకు మా ఫోటోలు పంపిస్తారు. 25 మంది స్టార్ట్ చేశారు. నేను వెళ్ళిన పనిని వాళ్ళు నమ్మారు, విశ్వసించారు, స్టార్ట్ చేశారు. హల్లెలూయా! విజయం ఇచ్చేది దేవుడు. యెహోషువ లాగా మన పరిస్థితుల్లో ఇప్పుడు నేను అరే ఏం జాబ్ రా ఈ జాబు. ఏంట్రా బాబు ఊర్లు ఊర్లు తిరుగుతున్నావు. ఇంట్లో ఉండకుండా తిండి లేదు, తిప్పలు లేవు, ఎండలో ఏంటి అని నేను అనుకోవచ్చు. అనుకోలా నేను. ప్రభా ఇలా వెళ్ళినందుకు కూడా నీకు వందనాలని చెప్పా. అందుకే నేను క్షేమంగా ఇంటికొచ్చా. హల్లెలూయా! సో, మన పరిస్థితులు బాగలేనప్పుడు యెహోషువ లాగా మనం ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నామా? మనకు పరిస్థితి కొంచెం దెబ్బ మీద దెబ్బ కొట్టిందనుకోండి, ప్రార్థన ఆగిపోద్ది. నేను అక్క దగ్గరికెళ్ళాను. సౌజన్య అక్క దగ్గరికి. పాపకి బాలేదు ప్రైజీ కంటే నేను, శిరీష ప్రార్థన చేయడానికెళ్ళాం. అక్క మాట్లాడుతూ చెప్తుంది, "నాకసలు ప్రార్థన చేయాలనిపించట్లేదు జాషువా పాపను చూసి." "అక్క లేదక్క అట్లాగే అనిపిస్తది. అలా చేయొద్దు. ప్రార్థన చేయి నువ్వు. ఎల్లుండో ఇలా జరుగుతుంది. ఆల్ నైట్ ప్రేయర్‌కి కూడా రా." అక్క వచ్చింది.